బాబు మన వాళ్ళు రండి అమ్మా వెనకాల. గత కొద్ది నెలలుగా ముఖ్యంగా మన రేణిగుంట రైల్వే స్టేషన్స్లో రైళ్లలో పలు ల్యాప్టాప్ బ్యాగులు మరియు హ్యాండ్ బ్యాగులు దొంగతనాలకు గురవుతున్నాయని మాకు అనేక కంప్లైంట్లు వచ్చాయి. సో ఈ కంప్లైంట్ల పైన మేము సుమారు 5-6 కేసుల వరకు నమోదు చేశాం. ఈ కేసుల్ని డిటెక్ట్ చేయడానికి మా డిఎస్ఆర్పి తిరుపతి శ్రీ ప్రమోద్ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. సో ఈ టీంలో మేమంతా కూడా కలిసి ముఖ్యంగా అన్ని కేసుల్లోనూ క్లూస్ అనేది వెరిఫై చేసి కొన్ని క్లూస్ గ్యాదర్ చేసి సో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు మేము రమేష్ రెడ్డి ఏజ్ 33 సంవత్సరాలు తాడిపత్రికి చెందినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం. సో ఇతన్ని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసిన తర్వాత మనకు తెలిసి వచ్చింది ఏమంటే ఇతను యాక్చువల్గా బీటెక్ వరకు చదువుకున్నాడు. బీటెక్ తర్వాత ఇతను కొన్ని సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశాడు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇతను ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడ్డాడు. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్లో అతను బాగా అప్పులకి బాగా ఎక్కువయ్యాయి అన్నమాట. సో ఈ అప్పులను తీర్చడానికి ఇతను రైళ్లలో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతని యొక్క ముఖ్యంగా ఎంఓ ఏమంటే కొన్ని లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఉంటాయి. సో అవి జంక్షన్స్లో ఆగినప్పుడు ముఖ్యంగా ఏసీ బోగీల్లో అతను వెళ్తాడు. ఏసీ బోగీల్లో ప్యాసింజర్స్ పండుకొని ఉంటే ముఖ్యంగా మహిళలు కానీ పడుకొని ఉంటే వాళ్ళు పక్కన హ్యాండ్ బ్యాగ్ కానీ కాళ్ళ దగ్గర కానీ పెట్టుకుంటారు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ని దొంగలిస్తాడు. అలాగే ల్యాప్టాప్ బ్యాగ్స్ ఏదైనా కూడా ట్రైన్స్లో తగిలించుంటే ఆ ల్యాప్టాప్స్ బ్యాగ్ని కూడా దొంగలించేసి వెంటనే దానిలో ఉన్నటువంటి బంగారం, గోల్డ్ అండ్ ఏదైనా డబ్బు ఇవి మాత్రం తీసుకుంటాడు. ఆ బ్యాగ్స్ని అలాగే ఆడనే పడేస్తాడు అనమాట. సో మనకు ఈ విధంగా ఈరోజు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి సుమారు 36 గ్రాముల గోల్డు, ఒక ల్యాప్టాపు మరియు ఒక సోనీ కెమెరా మనకు లభించాయి. వీటి విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుంది. సో ఇతన్ని ముఖ్యంగా అరెస్ట్ చేయడంలో ముఖ్యంగా కీలక పాత్ర పోషించినటువంటి మా ఎస్ఐ గారు, ఆర్పిఎస్ఐ మధుసూదను, వాళ్ళ టీం, మా క్రైమ్ పార్టీ టీం, అలాగే అసిస్ట్ చేసినటువంటి ఐపీఎఫ్ సిఐబి నవీన్ గారు, అలాగే మన ఆర్పిఎఫ్ గారు వెంకటేశ్వర్లు గారు అండ్ టీము. సో వీళ్ళందరి సహకారంతో యాక్చువల్గా ఇతన్ని అరెస్ట్ చేసాం. ఇతని నుంచి మేము ఈ చెప్పినటువంటి ఈ చోరీ సొత్తు అంతా కూడా రికవరీ చేశాము. సో వీళ్ళందరినీ మా డిఎస్ఆర్పి గారు అప్రిషియేట్ చేశారు. అలాగే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు కూడా మా చిన్న విజ్ఞప్తి, సో మీరు దయచేసి ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క హ్యాండ్ బ్యాగ్స్ను కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాలా. అలాగే ఈ ల్యాప్టాప్స్ని ఎక్కడంటే అక్కడ తగిలించకూడదు. ముఖ్యంగా ఈ వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అలాగే బెర్తులపై వదిలేసిపోతున్నారు. సో వాటిని దొంగలు గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటిని దొంగలిస్తున్నారు. సో కాబట్టి అలాగే ఈ స్టేషన్స్లో ట్రైన్స్లో ఎక్కేటప్పుడు కూడా ఈ అటెన్షన్ డైవర్షన్ బ్యాచ్ జనాల్లో కలిసిపోయి ప్యాసింజర్స్ లాగా వాళ్ళు కూడా ఎక్కుతూ వెనకాల నుంచి తెలియకుండా జిప్లు ఓపెన్ చేసి, ఈ జిప్ ఆపరేటింగ్ బ్యాచ్ అనమాట, జిప్ ఓపెన్ చేసి హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి విలువైన బంగారు నాణ్యాలు, సో బంగారు ఆభరణాలు ఇవి వీళ్ళు చోరీకి గురి చేస్తున్నారు అనమాట. సో వీటినంతా కూడా అరికట్టాలని మేము ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ ఇవంతా కూడా కండక్ట్ చేస్తున్నాం వీటిపైన. సో కాబట్టి ఈ నేరాలు అరికట్టలో మా జీఆర్పీ పోలీసులకి సహకరించాల్సిందిగా పబ్లిక్ని కోరుతున్నాం అనమాట.